హలో ఆల్ ఐఎమ్ వరప్రసాద్ ఫ్రమ్ ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్గా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో ఇలాంటి స్టేట్మెంట్స్ని చెప్తూ ఉంటాం. నేను ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారా, నేను ఇచ్చినప్పుడు అతను తీసుకోలేదు. సో ఇలాంటి స్టేట్మెంట్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్పిక్యూ అండ్ వైఎన్క్యూ స్టేట్మెంట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ ఎగ్జాంపుల్ని కూడా లాస్ట్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ మోర్ మన ఈటీ చార్ట్కి రిలేటెడ్ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ప్రీవియస్గా మనకు ఎస్వి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో ఉన్నటువంటి 127 టాపిక్స్ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి బుక్ అని మెసేజ్ చేయండి. మన బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. పీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్. నేను ఇచ్చినప్పుడు అతను తీసుకున్నాడు, నేను ఇచ్చినప్పుడు అతను తీసుకున్నాడు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే నేను ఇచ్చినప్పుడు అనేది ఒక యాక్షన్, అతను తీసుకున్నాడు అనేది సెకండ్ యాక్షన్. మరి వీటిని ఏ వర్డ్తో మనం కంబైన్ చేస్తామంటే వెన్ అనే వర్డ్ తోటి కంబైన్ చేస్తాం. వెన్, ఈ వెన్ తర్వాత మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వెన్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ పాస్ట్ అంటే రెండు ఎట్ ఏ టైం జరిగినటువంటి యాక్షన్స్ని, అంటే పాస్ట్ కంప్లీటెడ్ టూ కాన్సిక్వెన్స్ యాక్షన్స్ని మనం సింపుల్ పాస్ట్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇచ్చినప్పుడు అతను తీసుకున్నాడు. మరి ఈ టూ యాక్షన్స్లో దేన్ని ఫస్ట్ రాయాల్సి ఉంటుందంటే దట్ ఈస్ అవర్ విష్. నేను ఇచ్చినప్పుడు అనేదాన్ని బిగినింగ్ రాయొచ్చు, అతను తీసుకున్నాడు అనేదాన్ని సెకండ్ రాయొచ్చు. ఆర్ అతను తీసుకున్నాడు అనేదాన్ని బిగినింగ్ రాయొచ్చు అండ్ నేను ఇచ్చినప్పుడు అనేదాన్ని లాస్ట్లో కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇచ్చినప్పుడు వెన్ ఐ గేవ్ అంటే నేను ఇచ్చినప్పుడు, అతను తీసుకున్నాడు హీ టుక్. వెన్ ఐ గేవ్ హీ టుక్ అంటే నేను ఇచ్చినప్పుడు అతను తీసుకున్నాడు. అండ్ దీన్ని ఇంకొక వేలో చెప్పాను కదా, హీ టుక్ వెన్ ఐ గేవ్. సో ఇలా మనం టూ వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్, పీక్యూ మీన్స్ పాజిటివ్ క్వశ్చన్. మీరు అడిగినప్పుడు వారు చెప్పారా, అంటే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. మీరు అడిగినప్పుడు అనేది ఒక యాక్షన్, వారు చెప్పారా అనేది సెకండ్ యాక్షన్. సో ఈ సెకండ్ యాక్షన్ని బిగినింగ్ రాయొచ్చు ఆర్ లాస్ట్లో కూడా రాయొచ్చు. మీరు అడిగినప్పుడు వెన్ యూ ఆస్ట్, వారు చెప్పారా, డిడ్ దే టెల్. సో దీన్ని ఇంకొక వేలో డిడ్ దే టెల్ వెన్ యూ ఆస్ట్ అంటే మీరు అడిగినప్పుడు వారు చెప్పారా. అండ్ నెక్స్ట్, ఎన్ స్టాండ్స్ ఫర్ నెగిటివ్. టీచర్ చెప్పినప్పుడు విద్యార్థులు వినలేదు. సో ఇక్కడ కూడా టీచర్ చెప్పినప్పుడు అనేది ఒక యాక్షన్, విద్యార్థులు వినలేదు అనేది సెకండ్ యాక్షన్. స్టూడెంట్స్ డిడెంట్ లిసన్ అంటే విద్యార్థులు వినలేదు. ఎప్పుడు, వెన్ టీచర్ టోల్డ్ ఆర్ వెన్ టీచర్ టాట్ అంటే టీచర్ చెప్పినప్పుడు విద్యార్థులు వినలేదు. నెక్స్ట్, ఎన్క్యూ మీన్స్ నెగిటివ్ క్వశ్చన్. వారిని ఆహ్వానించినప్పుడు వారు వెళ్ళలేదా. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ వారిని ఆహ్వానించినప్పుడు అనే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. వారిని ఆహ్వానించినప్పుడు, మరి వారిని ఎవరు ఆహ్వానించినప్పుడు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మనం డిస్క్రైబ్ చేయకుండా ఆబ్జెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. వారిని ఆహ్వానించినప్పుడు వారు వెళ్ళలేదా, అండ్ వారు వెళ్ళలేదా అనేది సెకండ్ యాక్షన్. డిడెంట్ దే గో అంటే వాళ్ళు వెళ్ళలేదా. ఎప్పుడు, వెన్ దే వర్ ఇన్వైటెడ్ అంటే వారిని ఆహ్వానించినప్పుడు వారు వెళ్ళలేదా, డిడెంట్ దే గో వెన్ దే వర్ ఇన్వైటెడ్. అండ్ నెక్స్ట్, WHPQ. ప్రిన్సిపల్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు. సో ఈ స్టేట్మెంట్లో ఏమి అనేది డబుల్ ఎడ్యుకేషన్ వర్డ్ వాట్ అవుతుంది అండ్ చెప్పారు అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ WH క్వశ్చన్ వర్డ్తో పాటు మనం PQ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు. వాట్ డిడ్ యూ టెల్ వెన్ ప్రిన్సిపల్ ఆస్క్డ్. అంటే ప్రిన్సిపల్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు. అండ్ నెక్స్ట్, వై, ఎన్క్యూ. అమ్మ అన్నం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు తినలేదు. సో ఈ స్టేట్మెంట్లో కూడా అమ్మ అన్నం పెట్టినప్పుడు అనేది ఒక సిచ్యువేషన్
అండ్ నువ్వు ఎందుకు తినలేదు అనేది సెకండ్ యాక్షన్. అండ్ ఈ సెకండ్ యాక్షన్ వై ఎన్క్యూని ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే వై, ఈ వైతో పాటు తినలేదు అనేది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వైతో పాటు మనం ఎన్క్యూ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఎందుకు తినలేదు, వై డిడెంట్ యూ హ్యావ్ ఆర్ వై డిడెంట్ యూ ఈట్, అంటే నువ్వు ఎందుకు తినలేదు. ఎప్పుడు అమ్మ అన్నం పెట్టినప్పుడు, వెన్ మదర్ సర్వ్డ్ ఫుడ్, అంటే అమ్మ అన్నం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు తినలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని జరిగినప్పుడు మరొక పని జరిగింది అని తెలిపే సందర్భంలో ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ మోరోవర్ మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ రీసెంట్లీ మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మోరోవర్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సబ్స్క్రైబర్స్. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.